Hi everyone, welcome to my kitchen. ఏంటే క్రాఫ్ట్ ఛానల్ దివాలా తీస్తుంది కదా, అందుకే కదా వంట ఛానల్ పెట్టావు. కాదు, ఇవాళ నేను యూజ్ చేసే క్లేని ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను. సో బేసిక్ గా నేను రెగ్యులర్ గా వీడియోస్ లో మీరు చూసే క్లే ఇంట్లోనే రెడీ చేస్తాను అనమాట. సో ఇవాళ ప్రాసెస్ ని మీకు చెప్పబోతున్నాను. 2 నిమిషాలు మ్యాగీ చేయమంటే నాకు చెయ్యవు, కానీ ఇవన్నీ మాత్రం బాగా చేస్తావే. నేను యూజ్ చేసే క్లే పేరు కోల్డ్ పోర్సిలిన్ క్లే అనమాట. ఇదేనండి కోల్డ్ పెయింట్స్ క్లే అంటే నీ బొంద, కోల్డ్ ఫీవర్ బాడీ పెయిన్స్ కాదు, కోల్డ్ పోర్సిలిన్ క్లే. అదేం పేరే బాబు, నువ్వేమైనా కనిపెట్టావా ఏంటి? లేదు, నేనైతే ఈ క్లేని కనిపెట్టలేదు. కానీ నేనైతే ఫస్ట్ టైం ఈ క్లేని జన్నా హ్యాండ్ క్రాఫ్ట్స్ ఛానల్లో అండ్ షుగర్ కెఫే చామ్స్ ఛానల్లో చూసాను. యాక్చువల్లీ అవుట్ సైడ్ ఇండియా ఈ క్లే చాలా పాపులర్. ఈ మధ్య రీసెంట్ గా చాలా మంది క్లే ఆర్టిస్ట్ ఈ క్లేని ఇండియాలో కూడా వాడుతున్నారు. సో నాకు చాలా బాగా నచ్చి నేను ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ క్లే వాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఐ జస్ట్ కుడెంట్ స్టాప్ యూజింగ్ ఇట్. అంత చాలా బాగుంటుంది ఈ క్లే. ఓ, అయితే నువ్వు కాపీ చేస్తున్నావు అనమాట. కాపీ కేక్. క్లేలో యాక్చువల్ గా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పాలిమర్ క్లే అని ఉంటది, ఎయిర్ డ్రై క్లే అని ఉంటది. పాలిమర్ క్లే అయితే మనం యాక్చువల్ గా మనం క్రాఫ్ట్ చేసిన తర్వాత దాన్ని ఓవెన్ లో పెట్టి బేక్ చేయాలి, అప్పుడు అది హార్డ్ అవుతుంది. కానీ ఎయిర్ డ్రై క్లే అలా కాదు, మనం షేప్ ఇచ్చిన తర్వాత దాన్ని అలా గాలికి వదిలేస్తే అది ఆటోమేటిక్ గా డ్రై అయిపోతుంది అనమాట. ఈ క్లేని కానీ మనం కరెక్ట్ గా చేస్తే చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా వస్తుంది. అండ్ ఇప్పటి వరకు నేను చేసిన అన్ని క్రాఫ్ట్స్ కూడా ఈ క్లేని యూజ్ చేశాను. నేను ఆన్లైన్ లో యాక్చువల్ గా చూసి నేర్చుకున్న రెసిపీ వైట్ క్లేని ఎలా ప్రిపేర్ చేయాలి అని. కానీ నా రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా నేను నాకు కావాల్సిన కలర్స్ లోని రెడీ చేసి పెట్టుకుంటాను. మనం యూజువల్ గా ఒక్కసారి క్లేని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 6 to 7 months ఈజీగా వాడుకోవచ్చు. యాక్చువల్ గా ప్రెసెంట్ నా దగ్గర ఉన్న క్లే కలర్స్ లో కొన్ని కలర్డ్ క్లేస్ అయిపోయాయి. సో అవి నేను ఇవాళ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అవి ప్రిపేర్ చేసేటప్పుడు మీకు కూడా వీడియోలో చూపిస్తాను. నేను వాడే ఫుడ్ కలర్స్ పాపిలోన్ బ్రాండ్ అన్నమాట. ఇక్కడ ఫోటో పెట్టాను చూడండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, యూ కెన్ చెక్ దాట్. అలాగే నేను ఇవాళ వాడే మిగతా అన్ని ప్రొడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకొని మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. సరే, కానీ నువ్వు డిసైడ్ అయితే మాత్రం ఎవరి మాట అయినావు కదా. ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని 1 కప్ కార్న్ఫ్లోర్ వేస్తున్నా. నేను ఇక్కడ ఈ మెజర్మెంట్ కప్స్ వాడుతున్నా, మీరు ఏదైనా కప్ వాడచ్చు. నెక్స్ట్ ఎంత కార్న్ఫ్లోర్ వేసుకున్నామో సేమ్ క్వాంటిటీ ఫెవికాల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ సింథటిక్ వెనిగర్ తీసుకోవాలి. నేను యూజువల్గా ఫస్ట్ లిక్విడ్ కాంపోనెంట్స్ అన్ని వేస్తాను. సో బేసిక్గా 1 కప్ కార్న్ఫ్లోర్, ఈక్వల్ క్వాంటిటీలో ఫెవికాల్, 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వాడుకోవాలన్నమాట. కోకోనట్ ఆయిలే కాకుండా వేరే ఏదైనా కలర్లెస్ ఆయిల్ కూడా మనం వాడచ్చు. మనం ఎంత క్వాంటిటీలో క్లే ప్రిపేర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ ప్రపోర్షనేట్గా చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలాంటి లంప్స్ లేకుండా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చాలా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. మనం వాడే స్పాచులాతో ఇలా ఒక సర్కిల్ని క్రియేట్ చేయగలగాలి, అప్పుడు అది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు మనకి ఏ కలర్ క్లే కావాలో ఆ కలర్ని యాడ్ చేసుకోవాలి. వీ కెన్ యూజ్ ఈదర్ ఎక్రిలిక్ కలర్స్ ఆర్ ఫుడ్ కలర్స్. ఆయిల్ పెన్స్ని మాత్రం అవాయిడ్ చేయాలి. కలర్ని కూడా మిగతా ఇంగ్రీడియంట్స్తో పాటు ఫుల్గా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను ఫస్ట్ వైట్ కలర్ క్లే చూపిస్తున్నా, నెక్స్ట్ డిఫరెంట్ కలర్స్లోని కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి సిమ్లో పెట్టాలి. బేసిక్గా లోయెస్ట్ ఫ్లేమ్లో మనం క్లేని ప్రిపేర్ చేయాలన్నమాట. అండ్ నౌ యూ జస్ట్ హ్యావ్ టు కీప్ స్టిర్రింగ్. కంటిన్యూస్గా క్లేని కలుపుతూనే ఉండాలి. మనం మధ్యలోని 1 సెకండ్ ఆర్ 5 సెకండ్స్ కూడా బ్రేక్ తీసుకోవడానికి లేదు. మనం ఎంత క్వాంటిటీ క్లే ప్రిపేర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి అరౌండ్ 5 to 7 minutes టైం పడుతుంది క్లే రెడీ అవ్వడానికి. మనం దీంట్లో ఫెవికాల్ని కుక్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ బెటర్ టు యూజ్ అ సెపరేట్ నాన్ స్టిక్ ప్యాన్. వంటలో వాడని పాత నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేకపోతే కొత్తది ఏదైనా కొనుక్కొని కానీ మీరు ఈ క్లేని ప్రిపేర్ చేసుకోండి. మనం స్టిర్ చేసే కొద్దీ వీ విల్ అబ్జర్వ్ క్లే కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది అండ్ స్టిక్ అవుతూ ఉంటుంది. మనం స్టిర్ చేసే కొద్దీ వీ విల్ అబ్జర్వ్ దాట్ ఈ క్లే ఏదైతే ఉందో అది ప్యాన్కి స్టిక్ అవ్వడం ఆగిపోతుంది. ఎప్పుడైతే క్లే మొత్తం దగ్గరగా వచ్చేసి స్పాచులాకి ప్యాన్ కి స్టిక్ అవ్వడం ఆగిపోతుందో దెన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ టు రిమూవ్ ఫ్రమ్ ద స్టవ్.
మనకి ప్యాన్లో చూస్తే క్లియర్గా ఫెవికాల్ ఇంగ్రీడియంట్ ఎక్కువ హైలైట్ అవ్వకుండా మొత్తం కొంచెం డ్రైగా తెలుస్తుంది మనకి. సో ఈ స్టేజ్లోని మనం స్టవ్ ఆపేసి ప్యాన్ని తీసేయచ్చు. బట్ వి కాంట్ రిలాక్స్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో క్లే చాలా హాట్గా ఉంటుంది. సో నేనైతే ఒక పాలిథిన్ కవర్ని హ్యాండ్కి పెట్టుకొని అప్పుడు కొంచెం కార్న్ స్టార్చ్ వేసుకొని ఇట్లా నీట్ చేస్తూ ఉంటా. ఇక్కడ మనం యాక్చువల్గా ఒక 1 సెకండ్ గ్యాప్ కూడా తీసుకోకూడదు, కంటిన్యూస్గా నీట్ చేస్తూనే ఉండాలి. కావాలంటే ఈ స్టేజ్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా బోత్ హ్యాండ్స్ని యూజ్ చేసి నీట్ చేయాలి. సేమ్ టు సేమ్ చపాతీ పిండి కలిపినట్టే కలపాలి. మమ్మీ చపాతీ పిండి కలపమంటే కలపవు కానీ ఇది మాత్రం బాగా కలుపుతావే. రే నువ్వు వెళ్ళి అసలు. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకో 4-5 మినిట్స్ వరకు మనకి రెస్టే లేదు. ఆ క్లే మొత్తం కొంచెం కూల్ అయ్యేంత వరకు మనం కాన్స్టెంట్గా నీట్ చేస్తూనే ఉండాలి. మనం ఇక్కడ ఎంత బాగా నీట్ చేస్తే మన క్లే అంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తుంది. మనం ఈ స్టేజ్లో నీడింగ్ సరిగ్గా చేయకపోతే క్లే చాలా డ్రై అయిపోతుంది అండ్ అంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా రాదు. నెక్స్ట్ ప్లాస్టిక్ ర్యాపర్స్ ఉంటాయి కదా, మనం ఫుడ్ని కవర్ చేయడానికి వాడతాం. దాన్ని యూజ్ చేసి మనం ఈ క్లేని కవర్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్గా మనం ప్లాస్టిక్ కవర్ ఆర్ ప్రెసింగ్ కవర్స్ అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. నేను ఇక్కడ టప్పర్వేర్ వాడుతున్నా. నా మిగతా కలర్ క్లేస్ చూసారు కదా, నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ చేస్తాను కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని కలర్స్ని రెడీ చేసి పెట్టుకుంటా స్మాల్ బ్యాచెస్ కింద. ఇప్పుడు నెక్స్ట్ నేను సేమ్ స్టెప్స్ని యూజ్ చేసి స్కిన్ కలర్ క్లేని ప్రిపేర్ చేస్తున్నా. మనం యాక్రిలిక్ కలర్స్ వాడినప్పుడు ఆర్ ఫుడ్ కలర్స్ వాడినప్పుడు మనకి సాచురేటెడ్ కలర్స్ వస్తాయి. ఐ మీన్ స్మూత్ పేస్టల్స్లా కాకుండా బ్రైట్గా వస్తాయి మన క్లే కలర్స్. స్టవ్ మీద నుండి మనం ఎప్పుడు క్లేని తీసినాం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మనం కానీ స్టవ్ మీద ఎక్కువసేపు క్లేని ఉంచేస్తే అప్పుడు అది ఓవర్ కుక్ అయిపోతుంది, అస్సలు క్లే ఫామ్ అవ్వదు. అదే ఒకవేళ మనం చాలా అండర్ కుక్ చేస్తే, అంటే కంప్లీట్గా కుక్ చేయకపోతే చాలా స్టిక్కీగా ఉంటుంది. అప్పుడు కూడా మనం క్లేని యూజ్ చేసుకోలేం. ఇప్పుడు ఫుడ్ కలర్ వాడితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అంతా సేమే, జస్ట్ మనం అక్రిలిక్ కలర్ పెయింట్ వేసే బదులు మనం ఫుడ్ కలర్ వేస్తాం అంతే. నేను చూపించిన పాపిలాన్ బ్రాండ్వి పిగ్మెంట్స్ చాలా బాగున్నాయి. సో జస్ట్ 4 to 5 డ్రాప్స్ కూడా చాలా మంచి కలర్ ఇస్తుంది. అంతకంటే ఎక్కువ డ్రాప్స్ వాడితే యాక్చువల్గా కలర్స్ చాలా ఓవర్ సాచురేటెడ్గా వచ్చి చూడడానికి కూడా బాగాలేదు. నేను యూజువల్గా బ్రౌన్, బిస్కెట్ కలర్, ఎల్లో, ఆరెంజ్, పింక్, రెడ్, బ్లాక్, వైట్ కలర్స్లో ఉంచుకుంటా. బేసిక్గా అన్ని కలర్స్ అనమాట, బికాస్ నేను డిఫరెంట్ థింగ్స్ని క్రాఫ్ట్ చేస్తూ ఉంటా కాబట్టి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, మన క్లే కరెక్ట్గా ప్రిపేర్ అయిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? క్లే రెడీ అయ్యాక ఇలా లాగినప్పుడు మంచి టియర్ డ్రాప్ షేప్ ఫామ్ అవ్వాలి. ఇలా పర్ఫెక్ట్ టియర్ డ్రాప్ షేప్ ఫామ్ అయితే మన క్లే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అనమాట. క్లేని జస్ట్ ఒక 2 to 3 టైమ్స్ ఇలా నీట్ చేసుకొని ఇలా లాగి చూడండి. టియర్ డ్రాప్ షేప్ ఫామ్ అయితే యూ ఆర్ సక్సెస్ఫుల్. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఫస్ట్ డే అన్ని బ్యాచెస్ లోని డిఫరెంట్ కలర్స్ ని రెడీ చేసుకోవద్దు. వాట్ యూ కెన్ డూ ఇస్, అయితే ఒక కలర్లెస్ క్లే బ్యాచ్ అండ్ ఒక వైట్ కలర్ క్లే బ్యాచ్ ని ప్రిపేర్ చేసి ఉంచుకోండి. సో బేసిక్ గా కలర్లెస్ క్లే అంటే ఇందాక మనం ప్రిపేర్ చేసేటప్పుడు వైట్ ఆర్ స్కిన్ ఆర్ ఏదో ఒక కలర్ యాడ్ చేసి చేసాం కదా, అలా ఒకవేళ మనం ఏ కలర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఆ 4 ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసి కుక్ చేస్తే అప్పుడు మనకి కలర్లెస్ క్లే వస్తుంది అనమాట. సో అలా కలర్లెస్ క్లే ని ప్రిపేర్ చేసుకొని మీరు క్రాఫ్ట్ చేసే ముందు యూ కెన్ యాడ్ కలర్స్ టు ఇట్. ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. కలర్స్ యాడ్ చేయడానికి మనం డిఫరెంట్ మీడియంస్ యూజ్ చేయొచ్చు. దాంట్లో 1 మెథడ్ వచ్చేసి ఈ క్యామెల్ బ్రాండ్ది పేస్టల్స్ అనమాట. ఇవి సాఫ్ట్ పేస్టల్స్, సో కలర్స్ అనేవి కూడా చాలా లైట్ పేస్టల్ షేడ్స్లో ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా కలర్లెస్ క్లే పీస్ని తీసుకొని దాన్ని మంచిగా నీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు కావాల్సిన కలర్కి అగెయిన్స్ట్గా దీన్ని రబ్ చేసుకొని దాన్ని మంచిగా నీట్ చేసుకుంటే సరిపోద్ది. మన కలర్లెస్ క్లే కాస్త ఏ కలర్ పెట్టామో ఆ కలర్ క్లేలో మారిపోతుంది. ఇవి సాఫ్ట్ పేస్టల్స్ కాబట్టి మనం దీంతో బ్రైటర్ కలర్స్ని ఎక్స్పెక్ట్ చేయలేం. ఎవరికైతే పేస్టల్ షేడ్స్ బాగా నచ్చుతాయో వాళ్ళు ఈ మెథడ్ని యూజ్ చేయొచ్చు. బ్రైట్ కలర్స్ కావాలనుకుంటే ఫుడ్ కలర్స్ ఆర్ అక్రిలిక్ పెయింట్స్ వాడచ్చు. ఒక 1 డ్రాప్ తీసుకొని క్లేని బాగా నీట్ చేసుకుంటే మనకి మంచి బ్రైట్ కలర్ వస్తుంది. వీటితో ప్రాబ్లం ఏంటంటే హ్యాండ్స్ చాలా మెస్సీ అయిపోతాయి. అండ్ మనకి ఎంత క్లే కావాలో అంత క్లే మాత్రమే సపరేట్గా తీసుకొని ఇండివిజువల్గా కలర్స్ మిక్స్ చేసుకొని చేయాలి. రెండిటికి కలర్ డిఫరెన్స్ చూసారు కదా. సాఫ్ట్ పేస్టల్స్లో చేసేది చాలా పేస్టల్ లుక్ వస్తుంది అండ్ దీంతో చాలా బ్రైట్ లుక్ వస్తుంది. అక్రిలిక్ పెయింట్స్తో కూడా సేమ్. మనం ట్యూబ్స్ కానీ బాటిల్స్ కానీ ఏదైనా వాడచ్చు.
బట్ ఐ సా దట్ ట్యూబ్స్తో అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ నేను బ్లూ కలర్ తీసుకొని నీట్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు మీరు మూడింటిది కంపారిజన్ చూడండి. ఓ నైస్. అండ్ ఒకవేళ మీరు ఈ క్లే మేకింగ్ ప్రాసెస్ అంతా ఎందుకు, చాలా సింపుల్ గా రెడీమేడ్ గా కావాలి అనుకుంటే సూపర్ క్లేస్ అని చెప్పి రెడీమేడ్ కలర్ క్లేస్ వస్తాయి. అవి కూడా చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఉంటాయి. వాటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా చెక్అవుట్ చేయండి. సో మీరు కానీ ఒకవేళ ఈ క్లే మేకింగ్ ప్రాసెస్ ని ట్రై చేసి మీరు సక్సెస్ఫుల్ గా చేయగలిగితే నాకు కమెంట్స్ లో చెప్పండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆర్ ఒకవేళ చేస్తున్న ప్రాసెస్ లో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, ఏమైనా అర్థం కాకపోయినా కూడా క్వశ్చన్స్ ని కింద కమెంట్స్ లో చెప్పండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.